బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్. నేను ఫ్రైడే వీడియోలో చెప్పినట్టు శేఖర్ భాష గాని, ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అవ్వచ్చు. శేఖర్ భాష ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. అలాగే శేఖర్ భాష నా గెస్ ప్రకారం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయారు. అండ్ సో నేను చెప్పినట్టే జరిగింది. అండ్ ఈ ప్రీవియస్ వీక్ కూడా నేను అందరికంటే ముందు బేజార్ బేబాకి వెళ్ళిపోతుందని చెప్పాను. అలాగే బేజార్ బేబాక్ కూడా వెళ్ళిపోయింది. సో నేను ఆటని ప్రాపర్గా ఫాలో అవుతున్నాను, అంటే విశ్లేషిస్తున్నాను. సో ఈ 2 వీక్స్ నేను అన్నట్టే జరిగింది. అండ్ ముందు వీడియోస్లో కూడా నా అనాలసిస్ తప్పు అవ్వకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని. సో ఇంకా వీకెండ్లో పెద్ద స్పెషల్గా ఏమనిపించలేదు. కొత్త క్లాన్స్ క్రియేట్ అయ్యాయి, శక్తి అండ్ కాంతారా క్లాన్. అండ్ శక్తి క్లాన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది, కాంతారా క్లాన్ తక్కువ అంచనా వేయలేం, బట్ శక్తి కొంచెం బెటర్ షేప్లో ఉంది. బట్ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయేమో అన్నట్టుంది. ఎందుకంటే సోనియా కానీ, విష్ణుప్రియ కానీ అండ్ పృథ్వీ కానీ ఒకే టీంలో ఉన్నారు. అండ్ నైనా కూడా ఉంది, బట్ నైనాతో అంత ఇబ్బంది ఉండదు. మిగతా ముగ్గురులోనే ఏమైనా విభేదాలు వస్తాయా, లేదంటే టీమ్గా ఆడతారన్నది. అండ్ మన నిఖిల్ టీంని ఎలా తీసుకెళ్తానో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడ. నిఖిల్ ఇంకా ఎందుకు డల్గా అనిపిస్తున్నాడు. ఒక చీఫ్గా ఆ పవర్ని అండ్ ఆ అజ్మాయిషన్ తీసుకోవాలి, లేదంటే ఈ 2 వీక్స్ అతను కష్టపడి చేసుకున్నదంతా కూడా వృధా అయిపోతుంది. చిన్న క్లాన్ పెట్టుకొని గెలిచినప్పుడు అందరూ శభాష్ కంగ్రాట్స్ చెప్పారు. బట్ ఇప్పుడు పెద్ద టీంని, ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది. సో ఇది ఎలా హ్యాండిల్ చేస్తాడు, లీడర్గా ఒక చీఫ్గా ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూద్దాము. అండ్ అదర్ సైడ్ అభయ్ స్మార్ట్, చాలా టాక్టికల్గా ప్రాక్టికల్గా ఆడతాడు. సో ఆ టీంని అతను ఎలా తీసుకెళ్తాడు, మణికంఠని ఎలా హ్యాండిల్ చేస్తాడో కూడా చూడాలి. మణికంఠ కూడా మంచి డెసిషన్ తీసుకుంటాడు అభయ్ టీంలోకి వెళ్ళి, ఎందుకంటే స్కోప్ కనిపిస్తుంది అభయ్ టీంలో ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అభయ్ కూడా ఛాన్స్ ఇస్తాడు అనుకుంటున్నాను. సో సేవ్ అయిన ఆదిత్య హోమ్ గారు ఎలా ఆడతారు ఈ వీక్ చూడాలి. లేదంటే ఖచ్చితంగా ఈ వీక్ ఆదిత్య హోమ్ ఆడకపోతే ఖచ్చితంగా ఆదిత్య హోమ్ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారు. నేను మండేని ఈరోజే చెప్తున్నాను, ఆదిత్య హోమ్ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఒక వీక్ అనాలిసిస్ బట్టి మళ్ళీ మాట్లాడతాం, బట్ ఆదిత్య ఈజ్ ఇన్ డేంజర్ జోన్. అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 90% మండేనే ఉన్నాయి. సో దాన్ని ఎంత తక్కువ తీసుకొస్తా లేదా 100% చేస్తాడన్నది ముందు డేస్లో డిసైడ్ అవుతుంది. సో ఇంకా ఈ వీక్ చెత్త నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఎవరు బయటికి వెళ్తారని పక్కన పెట్టుకుంటే ఫైట్ మాత్రం హోరాహోరీగా ఉంది. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే యష్మి అండ్ మన మణికంఠ ఫైట్ అయితే కొంచెం రసవత్తరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 2 వీక్స్ నుంచి వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు మళ్ళీ ఫ్రెండ్షిప్ అయ్యి మళ్ళీ నమ్మకం పోయిందని ఫ్రెండ్షిప్ మీద మణికంఠతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఫ్రెండ్షిప్తో ముందుకెళ్తాడో వాళ్ళ మీదే ఎందుకో అదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ, వాళ్ళని నామినేట్ చేయడం, వాళ్ళ మీద నెగిటివిటీ చేయడం. సో అతను టాక్టిక్ అయ్యిండొచ్చు, బట్ అది లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వదు. సో ఇంకా మనము ఇంకా చాలా అనాలిసిస్ చేయాలి ఏం జరగబోతుంది అనేది. నిన్న మాత్రం నేను వైల్డ్ కార్డ్ వస్తేమో చాలా ట్విస్టులు ఉంటాయేమో చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది ఏం జరగలేదు. వీకెండ్స్ చెప్పగానే నడిచింది. అండ్ చూద్దాము ఏమన్నా ట్విస్ట్లు వీక్ డేస్లో పెట్టారేమో మనని సర్ప్రైజ్ చేయడానికి. బట్ నేనైతే ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా బిగ్ బాస్ నుంచి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ నుంచి. అండ్ చూద్దాము ముందు ఎలా నడవబోతుంది అండ్ ఒక్కొక్కళ్ళు ఎలా పుంజుకుంటారు అని. ప్రస్తుతానికి అందరూ గేమ్లోకి వచ్చారు, బట్ ఏంటంటే ఇంకా చిన్న చిన్న ల్యాగ్స్ ఉన్నాయి. సో చూద్దాము అది ఎలా జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది. మనం ఇంకా విశ్లేషిద్దాము, ఇంకా డిస్కస్ చేద్దాము ప్రతి ప్లేయర్ గురించి, ఆట గురించి అండ్ నెక్స్ట్ బిగ్ బాస్లో ఏం జరగబోతున్న దాని గురించి. ఇప్పటికైతే సైనింగ్ ఆఫ్, ఎందుకంటే కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కొత్తగా ముందుకు తీసుకొస్తాను, మేబీ ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, మళ్ళీ కొత్తగా వస్తాను. బట్ ఇప్పటికైతే బాయ్, సైనింగ్ ఆఫ్ శ్రీని.